విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నువ్విక్కడ ఉండే నెల రోజులు ఏ రోజు ఏం చేయాలో మొత్తం రోజువారీ ప్రోగ్రామ్ చాట్ నేను ప్రిపేర్ చేశాను. నువ్వు, నేను, అమ్మ, మావయ్య ఎవరైనా సరే దాన్ని ఫాలో కావాల్సిందే. సరే, నాకు మాత్రం ఆకలి దంచేస్తోంది. మమ్మీ చేతి వంట తిని చాలా రోజులైంది. అర్జెంటుగా భోంచేయాలి. అన్నీ రెడీగా ఉన్నాయి బాబు. 1 మినిట్లో ఫ్రెష్ అప్ అయి వస్తాను. అమ్మా, అన్నీ బానే ఉన్నాయి కానీ అన్నయ్య ఏమిటి నేను మమ్మీ అంటున్నాడు? అమ్మా అనే పిలుపు మర్చిపోయాడా? అమెరికాలో ఉండి చదివి వచ్చినాడాయా. అమ్మ అని పిలితే ఏం బాగుంటుంది తిప్పి, పైగా ఇంగ్లీష్ చదివినాడాయా. ఇక్కడే ఉండి నేను మాత్రం చదవడం లేదేంటి? ఇంగ్లీష్ చదువు. నువ్వు కూడా అక్కనే మమ్మీ అని పిలు. ఓకేనా మమ్మీ? వద్దొద్దు. అదుగో చూసావా, అన్నయ్య నేను అలా పిలవటం నీకిష్టం లేదు కదూ? ఎంచక్క అమ్మ అనే పిలుపుండగా మమ్మీ అని పిలవటం నాకు నచ్చదు అని నువ్వు అనలేదు? అన్నయ్య రాగానే చెప్పు అమ్మ అని పిలవమని. అలాగే లేవి, ఇప్పుడే కదా వచ్చాడు. మేజర్, మేజర్, ఏమిటి ఏమిటివన్నీ? నీట్గా సర్దాలని తెలీదా? అది ఆకతాయి వాళ్ళు చేసిన పనమ్మా. ఆకతాయి వాళ్ళ అది అంటే అమ్మాయి గారు ఎప్పుడూ లేనిది వాళ్ళు న్యూస్ పేపర్లు చదివారమ్మా. అంటే ఏమిటి? భార్గవి ఆకతాయి పిల్లనా? అన్న ఎంత మాట సాక్షాత్తు అమ్మాయి గారిని పట్టుకుని అంత మాట నేను అడగలనమ్మా? లేదమ్మా. మరేంటి నీ ఉద్దేశం? ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లు ఉన్నాయి కదమ్మా, అద్దాలంటివి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశకాల పరిస్థితులను ప్రతిబింబించే అద్దాలంటివి అన్నమాట. ప్రస్తుతం మన దేశం పరిస్థితి కూడా ఇలాగే అస్తవ్యస్తంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తం, సామాజిక వ్యవస్థ అస్తవ్యస్తం. ఈ అస్తవ్యస్తాలన్నింటికీ కారణం అన్ని వయసులు ఆకతాయిలు చేసే పనులని నా ఉద్దేశం. అంతేగాని అమ్మాయి గారిని ఒక్క మాట కూడా అనలేదమ్మా. ఇక చాలే ఆపు. మాటలు ఆపాలంటే ఇక చేతలకు దిగాల్సిందే. ఆ? అది అంటే ఇంకా వంట పని ఏది ప్రారంభించాలమ్మా. వాటి మెనూ ఏదో చెప్పారు కాదు. భార్గవి వాళ్ళేదో పార్టీకి అటెండ్ అవుతోంది, అందుకని. గుడ్ ఈవినింగ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ బేబీ. డ్రెస్ ఎలా ఉంది? మల్లెపూల పరిమళానికి మసాలా అద్దినట్టుగా ఉందమ్మా. షటప్. అడిగింది నిన్ను కాదు. డ్రెస్ చాలా బాగుంది బేబీ. థ్యాంక్ యూ మమ్మీ. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి
నిన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారు కదా, ఒక్కదానివి ఇంట్లో ఉండి ఏం చేస్తావ్? నువ్వు రా మమ్మీ, సరదాగా వెళ్దాం. చిన్నపిల్లల పార్టీ, అక్కడికి నేనెందుకు బేబీ? అప్పటికి నువ్వేదో 3 కాళ్ళ ముసలమ్మవైనట్టు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు. మ్మ్. నాదో చిన్న రిక్వెస్ట్ అమ్మా, పార్టీలో ఏదన్నా కొత్త రకం వంటకం చేస్తే అది ఎలా చేశారో కనుక్కుని నాకు చెప్తారా? ఆ మాకిదే పని. మేజర్ మాటలకేం గాని హ్యావ్ నైస్ టైం బేబీ. ఓకే మమ్మీ, బాయ్. బాయ్. ఆ మాట తీరు గాని ఆ చలాకితనం గాని ముమ్మూర్తులో మీరేనమ్మా. మమ్మీ, రా బాబు, అక్కడే ఆగిపోయావే. మమ్మీ, నువ్వు ఈ టైం దాకా? మేలుకోవడం నాకు కొత్త కదలే గాని పార్టీ బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడో నాతో పాటు స్కూల్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్తో సహా అందరూ వచ్చారు. మమ్మీ, పేరుకే అది బర్త్డే పార్టీ, నిజానికి అది నా కోసం అరేంజ్ చేసిన పార్టీలా ఉంది. అలాగా, ఆ కాళేలా చాపు నాన్న, ఎందుకు? షూస్ విప్పుతాను. అయ్యో బాబోయ్, ఇలా అనడం ఒకప్పుడు నీ మేనరిజం. నువ్వు మానేశాక నేను అనడం ప్రారంభించాను. అమెరికాలో నా ఫ్రెండ్స్ అంతా వాట్ ఈస్ దిస్ ఆయా బాబోయ్ అని అడిగితే ఇది మా మమ్మీ మేనరిజం అని చెప్తుంటాను. చెప్తే చెప్పవలే గాని ముందా కాళేలా పెట్టు. నువ్వు ఇలా అంటే నేను ఇప్పుడే పారిపోతాను. స్కూల్ నుంచి వచ్చాక షూస్ నేను ఇప్పేంత వరకు అల్లరి చేసేవాడివిగా. అప్పుడంటే చిన్నతనం. అబ్బో, ఇప్పుడేదో పెద్దవాడి అయిపోయినట్టు. నా ముందు నువ్వెప్పుడు పసివాడివేనన్నా. అఫ్ కోర్స్, ఆ మాటకి షూస్ కి లింక్ చేసి మాట్లాడొద్దు మమ్మీ. ఓకే, మాట్లాడలే. మమ్మీ ఈజ్ ఏ గుడ్ గర్ల్. బాబు దీపక్, వాట్ మమ్మీ? చిన్న కోరిక కోరనా? షూస్ విప్పడం తప్ప ఇంకేదైనా కోరుకో. నన్ను అమ్మా అని పిలవు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నన్ను మమ్మీ మమ్మీ అని పిలవడమే తప్ప చిన్నప్పటిలాగా నన్ను అమ్మా అని పిలవడమే లేదు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ మమ్మీ. ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బాబు, ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు దీప్తి నన్ను అమ్మా అని మొదటిసారి పిలిచినప్పుడు గుండె లోతుల్లో ఎక్కడో మాటల కందని మధురానుభూతి. ఏళ్ల తరబడి నాలో కరుడుగట్టుకుపోయిన దుఃఖమంతా కరిగి కన్న ప్రేమగా ప్రవహించిన అనుభూతి. నాకు ఎవరు ఏమీ కారేమో, నేను ఎవరికి ఏమీ కానేమోనని నాలో నేను కుమిలిపోతున్నప్పుడు నాలో కొత్త జవసత్వాలను నింపింది అమ్మా అనే పిలుపే బాబు. మమ్మీ అనే పిలుపుని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. మొదట్నుంచి అలా పిలవడం, పిలిపించుకోవడం అలవాటైన వారికి ఆ పిలుపు మధురంగానే ఉండొచ్చు. కాని అమ్మా అనే అచ్చ తెలుగు పిలుపులో మాటల్లో తెలుపులేని మహత్తు ఉంది, మాధుర్యం ఉంది. నిలువెత్తు ధనరాశుల మీద నిల్చున్నారాని గౌరవం, తృప్తి ఉన్నాయి. నువ్వు నన్ను అమ్మా అని పిలవడమే నాకిష్టం బాబు. అమ్మా, అమ్మా అనే పిలుపు పట్ల నువ్వు ఇంత పర్టికులర్గా ఉన్నావని ఊహించలేకపోయానమ్మా. ఇక నుంచి నిన్ను అమ్మా అనే పిలుస్తాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. పద బాబు, రెస్ట్ తీసుకుంది గాని. గుడ్ మార్నింగ్ మేడం. రండి మిస్టర్ సుధాకర్, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక విషయంలో మందలించబోతున్నాను. ఏ విషయంలో మేడం? మీ మీద ఒక కంప్లైంట్ విన్నాను. కంప్లైంటా? కంగారు పడకండి, ప్లెజెంట్ కంప్లైంట్. మీరిక్కడ పనిచేసేది చాలదన్నట్టు ఇంట్లో కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నారట. ఎప్పుడో కంపెనీలో జాయిన్ అయిన కొత్తల్లో మీరు ఒక ఫైల్ నా చేతికిచ్చి దాని మీద నా అబ్జర్వేషన్ అడిగినప్పుడు మీరు పురమాయిస్తేనే దాన్ని నేను ఇంటికి తీసుకెళ్లాను. అది మినహా మరెప్పుడూ ఆఫీస్ వర్క్ ఇంట్లో చేయలేదు మేడం. ఆర్ యు షూర్? ఎస్ మేడం. ఆఫీస్లో ఉన్నంతసేపు ఇల్లు జ్ఞాపకం రాదు,
ఇంట్లో ఉండగా ఆఫీస్కి జ్ఞాపకం రాదు. నా భార్య కూడా వేరే కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి. ఐ థింక్ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎస్ మేడం, తను నేను ఈ అండర్స్టాండింగ్కి వచ్చాం కాబట్టి ఆఫీస్ పనికి ఇంటి పనులు కానీ, ఇంటి పనులకు ఆఫీస్ పనులు కానీ అడ్డు రాకుండా హ్యాపీగా ఉంటున్నాం. ఇంట్లో ఉండగా తన కంపెనీ గురించి మీ భార్య, ఈ కంపెనీ గురించి మీరు మాట్లాడుకోరా? మేడం, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నన్నా? దేనికి? మా పెళ్ళయ్యాక ఈ ఊళ్ళోనే నాకు ఉద్యోగం వస్తే బాగుండని ఇద్దరం ఆశపడ్డాం. మేం ఆశించినట్టే ఈ కంపెనీలో నాకు మంచి ఉద్యోగం వచ్చింది. కేవలం మంచి ఉద్యోగం మాత్రమే కాదు, మంచి జీతం కూడా వస్తుంది. అడక్కముందే ప్రమోషన్లు వచ్చాయి. నాలాంటి మధ్యతరగతి మనిషి సంతోషంగా బ్రతకడానికి ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కోరుకుంటాడు మేడం. అందుకే అప్పుడప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాం. సో నైస్ ఆఫ్ యూ మిస్టర్ సుధాకర్. కంపెనీ ఇచ్చిన ప్రమోషన్లతో, ఇస్తున్న జీతంతో మీరు హ్యాపీగా ఉంటున్నారన్నమాట. అవును మేడం, మీరు ఇంకేమీ ప్రమోషన్లు కోరుకోవడం లేదన్నమాట. ప్రత్యేకించి కోరుకుంటున్నది లేదు, వస్తే వద్దనేది లేదు. లేని దానికోసం రాని దానికోసం వెంపర్లాడి ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇబ్బందులు పాలు చేసుకోవడం నాకు నచ్చదు మేడం. అందుకే మీరు నాకు నచ్చారు. అంతేకాదు, మీ పని పట్ల మీరు చూపించే శ్రద్ధ, ఏకాగ్రత కూడా నాకు నచ్చాయి. అందుకే ఎక్స్పోర్ట్స్ డివిజన్లో అసిస్టెంట్ మేనేజర్గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ సుధాకర్. వస్తాను మేడం. అమ్మా, ఈమెయిల్తో బిజీగా ఉన్నట్టున్నావుగా, నేను తర్వాత మాట్లాడతాలే. అర్జెంటా? అర్జెంటే కాదు, క్యారీ ఆన్. వీడు చూడమ్మా, స్టూపిడ్. ఏమి రాశాడు? నా ఫ్రెండ్స్ అంతా నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారట. వీడైతే మరీను. ఎవరు బాబు అతను? స్టాన్లీ అని నా క్లాస్మేట్, మెక్సికన్. ఉండేది మాత్రం న్యూయార్క్లోనే. చాలా ఇంటెలిజెంట్. ఇండియా అన్నా, ఇండియన్స్ అన్నా, పర్టికులర్గా తెలుగు వాళ్ళన్నా చాలా అభిమానం. తీరిక దొరికిందంటే చాలు, తెలుగు మాట్లాడు, తెలుగు జానపద కథల గురించి చెప్పు, తెలుగు ఆచారాలు సంప్రదాయాల గురించి చెప్పు అంటూ బుర్ర తినేస్తాడు. చిన్నప్పుడు నువ్వు చెప్పేదాన్ని చూడు, పిట్ట కథలు. అవి చెప్తుంటే కళ్ళు ఇంతింత చేసుకొని వింటుంటాడు. అమ్మా చెల్లి క్షేమ సమాచారాలు అడిగినట్టు చెప్పు అని కూడా రాశాడు. వాడు నిన్ను చూడకపోయినా నీ కథలకు గొప్ప ఫ్యాన్ అనుకో. అలాగా? అయితే అతనికి రిప్లై ఇవ్వాలేమో కదా. ఇవ్వకపోతే చంపేస్తాడు వెధవ. అది ఇచ్చాక మాట్లాడుకుందాం. నేను కింద హాల్లో ఉంటానే. అలాగేనమ్మా. నీ పిచ్చి కాని అన్నయ్య ఒప్పుకోవడం తెలుసు కూడా ఎందుకమ్మా అడగడం? ఒకవేళ ఈ అమ్మ కోసం, ఈ అమ్మ మాట కోసమైనా తన అభిప్రాయం మార్చుకుంటాడేమోనని ఆశ. ఏం బాబు, ఎవరో వీఐపీ కోసం పడిగాపులు కాసినట్టు నీకోసం గంటలు గంటలు వెయిట్ చేయాలా? షూ, ఊరుకోవే. గంటల గంటలు ఎక్కడైంది? నీ దృష్టిలో మేం తక్కువ కావచ్చేమో గాని ఈ లక్ష్మీ దీపక్ అంటే నిజంగానే వీఐపీనే. ఆ వీఐపీ అని ఒప్పుకున్నాం కానీ అమ్మ నీకేదో చెప్తుందట. ఏంటమ్మా, ఎనీథింగ్ స్పెషల్? ఏం లేదు బాబు. ఇన్నాళ్లంటే ఎలాగోలా నీకోసం ఊపిరి ఒగ్గపట్టుకుని ఉన్నాను కాని ఇక ముందు నిన్ను చూడకుండా నెలల తరబడి ఉండలేనేమోనని అనుమానంగా ఉంది. అవును పాపం, నువ్వు మాత్రం దీని మొహం ఎన్నాళ్ళని చూడగలవు? ఏయ్ మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళడం అవసరమా బాబు? అదేంటమ్మా అలా అంటావు? ఇప్పుడు నువ్వే చూసావుగా ఈమెయిల్ భాగవతం. స్నేహితులు ఎలా తయారయ్యారంటే తల్లి చెల్లి నీకు దూరంగా ఉండి ఎలా ఫీల్ అవుతున్నారో ఊహించు బాబు. బోడి డిగ్రీ కోసమే కదా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తానంటున్నావు. డిగ్రీలకు మించిన తెలివితేటలు నీకున్నాయి. అమెరికా లేదు, గిమెరికా లేదు. ఎప్పటికీ ఇక్కడే ఉండిపో అన్నయ్యా. లేదు దీప్తి, నువ్వు అన్నట్టు డిగ్రీ విషయం పక్కన పెట్టినా అక్కడ ఫేమస్ కంపెనీతో మనం కొలాబరేషన్ పెట్టుకోబోతున్నాం. మన ప్రోడక్ట్స్ అమెరికన్ మార్కెట్లోకి ఎంటర్ అవడం చూడాలనేది నా కోరిక, అమ్మ కోరిక, నాన్నగారి కోరిక. కనీసం అందుకోసమైనా ఒక ఏడాది పాటు నేను అమెరికాలో ఉండక తప్పదు. ఏమ్మా, నువ్వు ఆ కంపెనీ సంగతి పూర్తిగా మర్చిపోయినట్టున్నావుగా? నిన్ను చూస్తుంటే అవన్నీ గుర్తుకొస్తాయా బాబు? నీకు గుర్తున్నా లేకున్నా నా గురించి కంపెనీ గురించి నువ్వు పెట్టుకున్న ఆశలన్నీ నాకు గుర్తున్నాయమ్మా. మీరొక్క సంవత్సరం ఓపిక పట్టారంటే జీవితాంతం ఇక్కడే ఉండిపోతాను. ఏం దీప్తి, నువ్వేం మాట్లాడావు? సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. పోన్లే అమ్మా, పాపం ఒకటంటే ఒక సంవత్సరమే అంటున్నాడుగా, వదిలేసేద్దాం.
అలాగే కానివ్వు బాబు. ఈ అమ్మ కన్నా నాన్న కన్నా అందరికన్నా ఉన్నతంగా ఆలోచిస్తున్నావన్న విషయం నాకు కొండంత బలాన్నిస్తుంది. అమ్మా, నమస్తే మేడం. ఏంటి వీరాస్వామి, మీ చలవ వలన మా పిల్లలిద్దరికీ కాలేజీలో సీట్లు దొరికాయి మేడం. డొనేషన్లు కట్టడానికి డబ్బు కూడా అరేంజ్ చేయమని కృష్ణప్రసాద్ గారితో చెప్పానే. మీరు చెప్పటము వారు చేయకపోవటమునా వెంటనే పిలిచి నా చేతిలో ఒక్కసారిగా 30,000 పెట్టేసరికి నా కళ్ళు గిర్రన తిరిగినట్టయింది మేడం. నీకు కావాల్సినవన్నీ A to Z మేము సమకూరుస్తున్నావు, కానీ నువ్వే మాకు కావాల్సినవి సకాలంలో సమకూర్చలేకపోతున్నావు. నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం. 2-3 వారాల్లో నాకు ప్రమోషన్ రావాల్సి ఉంది. అప్పుడు స్వేచ్ఛగా ఆఫీసులో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏ గదిలోకైనా వెళ్ళొచ్చు, ఏ కాగితాన్నైనా ముట్టుకోవచ్చు. అప్పుడు మీకు ఆ కంపెనీ ఆఫీస్ నుంచి ఏం కావాలో అది నిమిషాల మీద తెచ్చిస్తాను మేడం. ఇన్నాళ్ల మాదిరి కాదు వీరాస్వామి, ఇక నుంచి నువ్వు రవీంద్ర గారికి టచ్లో ఉండు. అలాగే మేడం. ఆ లక్ష్మీదేవి కొడుకు వచ్చినట్టున్నాడు కదా అమెరికా నుంచి. అవును మేడం. బహుశా ఆఫీస్లో కొన్ని మార్పులు జరగవచ్చు, కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. అవన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూ ఉండాలి. నువ్వు ప్రతిసారి వచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడక్కర్లేదు. నీకు కావాల్సిన ఏర్పాట్లు రవీంద్ర గారు చేస్తారు. వెళ్ళి వారిని కలు. అలాగే మేడం. అమ్మా కాఫీ. ఇప్పుడు నువ్వెవరిని పిలిచింది? నిన్నేనమ్మా. నేను నీకు అమ్మలా కనిపిస్తున్నానా? మాట్లాడవే. గౌరవం కొద్దీ మర్యాదపూర్వకంగా అలా. గౌరవ మర్యాదలు చూపించడానికి అంతకన్నా మంచి పదం దొరకలేదా నీకు? ఇంకోసారి అమ్మ గిమ్మ అన్నావంటే మరి ఎలా పిలవమంటారమ్మా? మేడం అని పిలువు. అలాగే మేడం. కాఫీ తీసుకురా. ఎవరో చూడు. హలో, ఎవరండి? అలాగా, ఒక్క క్షణం లైన్లో ఉండండి. మేడం, మీకే ఫోను. హలో, నువ్వా? నీకెన్నిసార్లు చెప్పానరా నాకు ఫోన్ చేయదని, నా జోలికి రావద్దని? కాలేజీలో అందరి ముందు చెప్పుతో కొట్టినా సిగ్గు రాలేదా? ఏ ఇచ్చిన డోస్ చాలేదా? పెట్టేరా ఫోను. ఫోన్లో అలా మాట్లాడడం తప్పు కదా మేడం? ఫోన్లో ఎలా మాట్లాడాలో నేర్పించే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా నీకుందా? లేదు మేడం. ఫోన్లో ఎలా మాట్లాడాలో నాకు నేర్పిస్తావా? యూస్లెస్ ఫెలో. పనివాడివి పనివాడిలా ఉండు. పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే పనిలోంచి తీసేస్తారు. కాదు, నీ నాలుక నీ చేతనే కట్ చేయించి పారేస్తాను. ఛాన్స్ దొరికితే చాలు ప్రతి అడ్డమైన విధవా నీతులు నేర్పాలని చూసేవాడే. ఏంటి చూస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ పనివాడివి, ఏం చేయగలవు? నేనేం చేయగలనమ్మా? చేయమంటే వంట చేస్తాను. కూరల్లో కారం ఎక్కువ అవుతున్నట్టుంది. అహంకారం రోజు రోజుకి పెరిగిపోతుంది.